హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నరాజ్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏంటంటే ఎండు రొయ్యలు, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటా వేసి కర్రీ చేస్తున్నానండి. నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఏదన్నా తప్పుగా చేసుంటే చెప్పండి, నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే రొయ్యల్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వాటర్లో అలానే ఉంచాలండి. కొన్ని వాటర్ పోసేసి వాటర్లో ఉంచేస్తే అందులో సన్న ఉప్పు అనేది ఉంటుంది, అదంతా అడుక్కు వచ్చేసి కొంచెం ఇలా కలిపేసి మనం ఆ వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. అడుగున చూడండి, మీకు చూపించాను కదా, అలా సన్న ఇసుక ఉంటుంది అన్నమాట. అది మళ్ళీ తినేటప్పుడు కర్రీలో తగులుతూ ఉంటుంది. అందుకోసమని ముందుగానే క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మన కర్రీకి కావాల్సిన ఆయిల్, పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మన స్ప్రింగ్ ఆనియన్స్, అదే చాలామంది అంటారు కదా ఉల్లిఆకు, ఉల్లి కొరక, స్ప్రింగ్ ఆనియన్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారు. మీరు ఈ భాషలో అని అనుకోండి. అది వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే దగ్గర పడిపోయిద్ది. ఆ తర్వాత కలిపేసుకొని అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా అందులో ఏమైనా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా బాగా మగ్గిపోతుంది. అలా బాగా కలిపేసుకొని 1 నిమిషం అలా మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. అవి ఒక 2 నిమిషాలు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టి స్మెల్ ఏం రాకోకుండా ఉండేటట్లు ఉంటుందన్నమాట. తర్వాత అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కారం, గరం మసాలా, మన కర్రీకి సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఇంకా టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే టమాటాలు మెత్తగా